రాయలసీమ స్టైల్లో మటన్ మసాలా కర్రీ చేస్తున్నాను. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఇది రాగి సంగట్లేకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. కుక్కర్లో వేయకుండా ఈ విధంగా కడాయిలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కుక్కర్లో వేస్తే 2 మినిట్స్లో అయిపోతుంది, కానీ కర్రీ టేస్ట్ అంత అనిపించదు. నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. దానికోసమని పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ బాగా ఇట్లా వేగిన తర్వాత దీంట్లోని ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా వేయించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పుడప్పుడు మనం దంచి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఘాట్ అనేది మనకి ఎక్సలెంట్గా తెలుస్తుంది. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగిన 1 కిలో మటన్ మంచిగా ఇట్లా వేసుకోవాలి. ఈ మటన్ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇందులోంచి వాటర్ వచ్చి మంచిగా వేగాలి. మనం దీనికి మసాలా కూడా మళ్ళీ నేను ప్రిపేర్ చేస్తాను. మసాలా వేసి చేస్తాను కొంచెం, ఎందుకంటే రాగి సంగటి లేక కాబట్టి కొంచెం మసాలా వేయాలి. పచ్చి ఉల్లిగడ్డ ఒకటి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెష్, కొంచెం బ్లాక్ ఉండాలి. ఎండు కొబ్బరి అనేది ముదిరిపించకుంటుంది, చాలా తీయగా ఉండేది అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. చెక్క, లవంగాలు, యాలకులు ఇవి మాత్రమే నేను మసాలా వేస్తాను. 2 స్పూన్ల ధనియాలు చిన్న స్పూన్తో ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మంచిగా వేగిన తర్వాత మటన్ ముక్కలు మనం ఏవైతే ఉల్లిగడ్డ కొబ్బరి పేస్ట్ చేసుకున్నామో ఈ పేస్ట్ వేసి 2 స్పూన్లు, మన కారం తగ్గట్టు ఎవరు తిన్న కారం వాళ్ళు వేసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీగానే తింటాం, కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి. రాగి సంగటి లేక చేశాను కాబట్టి నేను కొంచెం ఎక్కువే తింటాం మేము. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ పచ్చి ఉల్లిగడ్డ పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది, కానీ నేను ఎండు కొబ్బరి వేసాను. ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు పెద్ద చెమ్ముడు నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మొత్తం అన్నీ వేసి ఇప్పుడు ఈ విధంగా ఉడికినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మటన్ జల్దీ ఉడకదు కాబట్టి. హైలో పెడితే అడుగంటుతుంది, మళ్ళీ ముక్క కూడా ఉడకదు. ఒక 20 నిమిషాల వరకు మంచిగా సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసి వేరే పని చేసుకుంటే మనము ముక్క స్మూత్గా మంచిగా ఉడుకుతుంది. ఇందులో నేను పెరుగు కూడా వేసాను. పెరుగు వేసింది మీకు చూపించలేదు, మర్చిపోయాను నేను. 1 కప్పు, పెద్ద కప్పు పెరుగు వేసాను నేను, ఎందుకంటే మన మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి. అందుకని చూసారా ముక్క ఎంత మంచిగా స్మూత్గా ఉడికిపోయిందో. ఇది రాగి సంగట్లేకి కొంచెం వేసుకొని తింటే అస్సలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చపాతీ లేకైనా, రాగి సంగటి లేకైనా, రైస్ లేకైనా కానీ.